నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. మీలో చాలామంది అక్క మీ హోమ్ టూర్ చేయండి అక్క అనేసి అడిగినరు. అయితే హోమ్ టూర్తో పాటు ఇంకోటి ఏమంటే మా పెళ్ళికి చాలామంది చాలా గిఫ్ట్స్ ఇచ్చారనమాట. సో నేను ఒక వీడియో చేసి అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకున్నా. సో ఈ వీడియోలో ఏమంటే మా హోమ్ టూర్తో పాటు మా పెళ్ళికి ఎవరెవరు ఏమేమి గిఫ్ట్స్ ఇచ్చిండ్రో అవన్నీ చూపిస్తా. అలాంగ్ విత్ దట్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పేస్తా. సో చూస్తూ ఉండండి. బట్ ఒక చిన్న అది ఏంటి అంటే ఇది హోమ్ టూర్ మాదే, కానీ మా అక్క చేసి చూపిస్తుంది. బికాస్ దానికి వీడియో తీయనికి వస్తలేదంట. వద్దు నువ్వు నన్ను మళ్ళీ తిడతావు, వీడియో చక్క తీయకపోతే నువ్వు వీడియో తీయి నేను చూపిస్తా అనేసి అంటుంది. సో మా హోమ్ టూర్ అయితే చూసేయండి. బయట నుంచి చూపిస్తా, చూడండి ఎట్లుంటుందో మా ఇల్లు. ఇది మొత్తము ఇక్కడ పార్కింగ్ స్పేస్ లాగా ఇచ్చిండ్రు. మేము ఉండేదైతే ఇది ఆ డోర్ అయితే ఇదంతా పార్కింగ్. బాగుంటుంది ఇల్లు అయితే. అది మాదే బెడ్రూమ్ డోరు. ఇక్కడ నుంచి ఇంకా మా అక్క చూపిస్తుంది. హాయ్, చలో ఇల్లు చూపిస్తావా? ఇంటితో పాటు ఏంటంటే మన పెళ్ళికి అంటే మామూలు గిఫ్ట్లన్నీ ఓపెన్ చేసి చూపించినాము. బట్ పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇచ్చిన వాళ్ళు అయితే చెప్పలేం కదా. సో వాళ్ళ పేర్లు అలాంగ్ విత్ దట్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఓకేనా? చలో ఇక్కడ నుంచి చూపించేసి. ఓకే, హాల్ ఇక్కడ నుంచి చూపిస్తా చూడండి. సోనీ ఒకసారి కట్టన్ తీయవా? ఇదన్నమాట, ఇట్లుంటుంది. ఇది మా డోర్, ఇది జీవన్. మా అక్క అయితే మంచిగా ముగ్గేసింది ఇంటికి వచ్చి. అండ్ మా గడపలకు కూడా మంచిగా మొన్ననే ఓనర్ అంకుల్ వాళ్ళు ముగ్గులు వేయించారు. ఇది హాల్ అనమాట. ఫస్ట్ టీవీగా స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్తో. హాల్ వచ్చేసి పెద్దగా సామాన్ ఏం లేవు మనకి. కొంచెం గట్టి మాట్లాడు. హాల్ వచ్చేసి మనకు పెద్దగా సామాన్లు ఏం లేవు. ఈ చైర్స్ అయితే మేము పెళ్లిలో పెట్టడం మర్చిపోయినాము. పెళ్లిలో చైర్స్ పెట్టడం మర్చిపోయినామని తర్వాత మళ్ళీ మా బావ వెళ్ళి తీసుకొని వచ్చింది అనమాట ఈ 2 చైర్స్. అయితే పెళ్ళిలో యాక్చువల్లీ చైర్స్ పెట్టాలంట. సో అప్పుడు మర్చిపోయినాము. ఇంకా తర్వాత బావ ఇంటికి వచ్చేటప్పుడు తీసుకొచ్చారు అనమాట 2 కుర్చీలు. హాల్లో వచ్చేసి మనకు పెద్దగా సామాన్లు ఏం లేవు. చూడడానికి ఇక టీవీ కనిపిస్తుంది కదా. ఈ టీవీ వచ్చేసి మా మరిది వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్కి గిఫ్ట్ లాగా ఇచ్చారు. మ్యారేజ్ అప్పుడు ఇవ్వలేడు. తర్వాత 1 మంత్ అయినాక తీసుకెళ్ళి ఏదైనా టీవీ తీసుకుందాం అనేస్తే ఇది తీసుకున్నారు. వాళ్ళు ఒక కూపన్ ఇచ్చిరు అనమాట. కూపన్ పైన ఏదైనా కొనుక్కోండి అని చెప్పి ఇంకా మా మరిది అయితే ఈ సౌండ్ బాక్స్ స్పీకర్ తీసుకున్నాడు. ఇంకా దీనికి ఇది సౌండ్ సిస్టమ్ది కూడా ఇచ్చిరు. ఇవి తీసుకున్నాడు. ఇక్కడ రండి మీకు ఒకటి చూపిస్తాను. ఇది వచ్చేసి ఏంటంటే వైఫై కనెక్షన్. ఇది యాక్టివ్ ఫైబర్ వైఫై కనెక్షన్ పెట్టించిండు. ఇది నా దేవత, దీన్ని మొక్కాలి. ఎందుకంటే మా చెల్లెకి మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడికి వస్తే సిగ్నల్ లేదు. కాల్ చేస్తే కనెక్ట్ అవ్వదు. వాట్సాప్ కాల్ చేస్తే కూడా కనెక్ట్ అవుతుంది, రీకనెక్ట్ అని వస్తుంది. అసలు మా చెల్లె ఎక్కడుందో ఏందో అని టెన్షన్, భయం ఉండేది. కానీ యాక్టివ్ ఫైబర్ది పెట్టుకున్న తర్వాత సిగ్నల్స్ అనేది ప్రాపర్గా వచ్చినాయి. అప్పటి నుంచి నేను కొంచెం ఊపిరి పీల్చుకొని ప్రశాంతంగా ఉన్నా. ఇదైతే నాకు చాలా హెల్ప్ చేసింది. మా మరిది నేను అడగంగానే ఏమంటారు వైఫై కనెక్షన్ పెట్టించిండు. ఇంకా మనకు కూడా నెట్ యూజ్ అవుతుంది కదా, ఫోన్కి కానీ వీడియోస్కి మామూలుగా టీవీ కనెక్ట్ చేసుకోవచ్చు అని. ఇదైతే మాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. ఇంకా ఫ్యాన్ వచ్చేసి మ్యారేజ్ అప్పుడు తీసుకున్నాడు. ఇంకా అదే ఫిట్ చేయించినాము. హాల్లో పెద్దగా సామాన్లు ఏమి ఉండయి. ఫ్యాన్ మ్యారేజ్ అప్పుడు తీసుకున్నది అది అందులో బెడ్రూమ్లో పెట్టిండ్రు. హాల్లో లేకుండే అనమాట. టేబుల్ ఫ్యాన్తో మేనేజ్ చేసినాము. తర్వాత మా ఆయన ఇదే ఫ్లిప్కార్ట్లో తీసుకుని ఉండే ఆ ఫ్యాన్. ఇంకా హాల్ వచ్చేసి మనకు పెద్దగా సామాన్లు అంటూ ఏముండయి. 2 చైర్స్, టీవీ, నెట్ కనెక్షన్ తప్ప ఇంకా ఏముండే. హాల్ ఎక్కువ మా చెల్లె యూజ్ చేయదు. అసలు ఉండేది ఇద్దరే కదా. హాల్ అసలు వేస్ట్ అనిపిస్తుంది. మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వస్తారు ఆయన కూడా. ఇంకా అంతే. ఇంకా టీవీ ఉంటుంది కదా, టీవీ కింద ఏమంటే ఇవి ఉంటాయి. మా ఆయన ఐరన్ చేసుకునేది ఇస్తిరి ఉంటాం. ఇంతే. మా హాల్లో అయితే ఇంతే ఉంటుందండి. సోఫా అట్లాంటివి ఏం తీసుకోలేము, మేము తీసుకోము కూడా. ఇప్పుడు రండి కిచెన్ చూసేద్దాం. ఇప్పుడు కిచెన్ చూద్దాం. ఇప్పుడైతే కిచెన్ చూసేద్దాం రండి. కిచెన్లో ఫస్ట్ ఏం చూపిస్తాం? కిచెన్లో ఫస్ట్ వచ్చేసి దేవుడిని చూపిస్తాను. ఇక్కడ చూడండి, మాకు శివుడు అంటే చాలా ఇష్టం. అందుకే శివుడి ఫోటోనే ఫస్ట్ పెట్టుకుందాం. ఈరోజు శ్రావణ శుక్రవారం కాబట్టి ఇంటి దగ్గర పూజ చేసుకున్నా. ఇక్కడికి వచ్చి కూడా పూజ చేసిన అనమాట. ఫస్ట్ శ్రావణ శుక్రవారం ఈరోజు, అందుకని చెప్పేసి పూజ అయితే ఇట్లా చేసేసుకున్నాం మేము. మా మోనిషాకి అయితే ఫుల్ కోల్డ్ కాఫ్ అయింది. మార్నింగ్ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ లేకుండే సిరప్ తెచ్చి పోసినాము. ఆమె నన్ను వదులుతలే, ఒక్క నిమిషం కూడా వదలా అంటుంది. ఎంత ట్రై చేసినా పడుకోవట్లేదు. ఆమె కూడా దేవుడి దగ్గర పూజ చేస్తుంది అంటే. చూడు మనిష, శివయ్యాను శివయ్యాను ఏమని అంటుంది. మా మోనిష అయితే సిక్ అయిపోయింది, మొత్తం పడుకుంటా అంటుంది.
ఇక్కడికి వచ్చేసి ఇవి స్టీల్ డబ్బాలు అనమాట. ఇవి పెళ్ళప్పుడు తీసుకున్నాం మేము స్టీల్ డబ్బాలు, చాలా స్టాండర్డ్గా ఉన్నాయి అన్ని. ఈ పెళ్లి బాసలు వచ్చేసి మా రితిష వాళ్ళ మమ్మీ ఇప్పించింది అనమాట. వీళ్ళు పైన చూడండి క్యాన్స్ అన్ని చిన్నవి పెద్దవి అన్ని క్యాన్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి స్టీల్ డబ్బాలు, ఇంక ఇది వచ్చేసి పప్పుల డబ్బా అనమాట, స్పైస్ బాక్స్. అయితే ప్రతి డబ్బా పైన మా డాడీ పేరు కొట్టించారు అనమాట. ఇట్లా ఎస్ సత్యనారాయణ అని చెప్పి దీనిపైన డాడీ పేరు ఉంటుంది ప్రతి డబ్బా మీద. మా అత్త కొనిచ్చింది ఇవన్నీ నిజానికి, కానీ ఆమె పేరు రాపియకుండా అన్నిటి మీద డాడీ కాబట్టి డాడీ పేరు రాయించింది అనమాట. ఇక్కడ ఈ డబ్బా కూడా ఉంటుంది ఎక్కడ ఇంకో ఇట్లా డాడీ పేరు ఎక్కడైనా ఉంటుంది. ఇట్లా ఫస్ట్ ఏమో క్యాన్స్ పెట్టేసిన, ఇక్కడ స్టీల్ డబ్బాలు పెట్టిన, అది స్పైస్ బాక్స్. కిందికి వచ్చేసి గ్రాసరీ పోసుకుంది కదా మా చెల్లె. కారం, ధనియాల పొడి, ఉప్పు ఇవన్నీ ఎక్కడ మీద ఇది తుమ్ము అనుకుంటారు. ఏం చేస్తాం ఈ మధ్యలో చాత కాక అసలు. ఇవన్నీ అయితే మా సైదాబాద్లో ఉండే అనమాట, ఆర్డర్ పెట్టింది చెల్లె. ఇంకా అక్కడ యూజ్ చేస్తలే వేస్ట్ అయిపోతాయి అనేసి ఇక్కడ తెచ్చి యూజ్ చేస్తున్నాం. ఈ 2 మా ఆయన తీసుకొచ్చిండి, 3 డబ్బాలు డిమార్ట్కి. ఇది మా ఆయననే తెచ్చింది. ఆ చిక్కీ కూడా మొన్న రాత్రి తెచ్చినండి మా ఆయన. ఇది మా ఆయన ఒక టెడ్డీ బేర్ తీసుకొచ్చిండు, అదనమాట. ఇది ఇక్కడ పెట్టిన, ఇక్కడ వచ్చేసి అన్ని సోప్స్, లిక్విడ్స్, హ్యాండ్ వాష్ అవన్నీ పెట్టుకున్నాం. కింద వచ్చేసి ఆయిల్ క్యాన్స్, ఇవి వేస్ట్ కవర్స్, ఎప్పుడైనా మనకి కవర్స్ అవసరం పడితే ఇవి ఉంటాయి అనేసి కవర్స్ అయితే పెట్టుకున్నాం. ఇక్కడైతే చూడండి మొత్తం అన్ని డిషెస్ క్లీన్గా వాష్ చేసేసుకున్నాము. ఇంకా స్టవ్ కూడా కడిగేసుకొని పూజ అయితే వేసేసుకున్నాం స్టవ్కి. ఇంకో ఇక్కడ ముగ్గులు వేసినాము. యాక్చువల్గా మేము ముగ్గులు అనేది వేయకపోతుండే, కానీ ఈ మధ్య వేస్తే బాగుంటుందని ఒక 1 ఇయర్ నుంచి పాటిస్తున్నాం. ఇవి నేను చేసిన ఫుడ్, ప్రిపేర్ చేసిన ఫుడ్. ఈ బాటిల్ వచ్చేసి మా మరిది తీసుకొచ్చిండు. ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మనకి, వాటర్ ఫిల్ చేయడానికే చాలా బాగుంటుంది. ఇది ఈజీగా ఫిల్ చేయొచ్చు. అయితే మాకు బిందెలు ఉన్నాయి, బట్ 2 అవి వీళ్ళు ఇత్తడి బిందెలు కొన్నారనమాట. సో అవి ప్యాక్ చేసి అయితే పైన పెట్టేసినాము. ఎందుకంటే అవి ఇప్పుడు వీళ్ళకి ఎన్ని లిమిటెడ్ బాసలు ఉన్నాయి అన్ని మాత్రమే బయటకి కింద వాడడానికి తీసినాము. ఇంకా వచ్చిన గిఫ్ట్స్, ఇంకా కొన్న బాసలు, రైస్ కుక్కర్ అవన్నీ అయితే పైన మేము పెట్టి కట్టేసినాం అనమాట. యూజ్ అయినప్పుడు తీసుకుంటారులే ఇప్పుడు ఎందుకని. ఇక్కడ వచ్చేసి ఈ కప్స్ చూసిరా, ఈ కప్స్ అంటే మా మరిదికి చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళ ఆఫీస్లో మేడం గిఫ్ట్ చేశారంట. సో ఆయన టీ తాగినా కాఫీ తాగినా ఇందులోనే తాగుతాడు. ఇందులోనే అండ్ దట్టు స్పెసిఫిక్గా ఈ ఆరెంజ్ కలర్ బొమ్మ వచ్చింది దాంట్లోనే తాగుతాడు ఆయన. ఇక్కడ వచ్చేసి బాసల స్టాండ్, ఇది కూడా గిన్నెల స్టాండ్. బాసలు తీసుకున్నప్పుడే తీసుకున్నాం అనమాట. ఇవన్నీ నాకు గిన్నెలు, ఈ స్టాండ్ అవన్నీ రిక్షా వాళ్ళ మమ్మీ కొనిచ్చింది అనమాట. పెళ్ళికి ఇంకా ఆమె తరఫు నుంచి బాసలు అయితే కొనిచ్చింది అనమాట. అన్ని అయితే లిమిటెడ్ బాసన్ లీడ పెట్టుకొని మిగతా అంతా పైన పెట్టేసిన. అండ్ ఇక్కడ ఎట్లుంటుంది అంటే కిచెన్ కింద ఇది వచ్చేసి సింక్ కదా, సింక్ కిందనే ఆ చెత్త డబ్బా డస్ట్బిన్ ఉంటుంది. మా ఆయన థియరీ ఏంది తెలుసా, అంత పెద్ద డబ్బా ఎందుకు తెచ్చినామంటే నేను టైంకి లేచి చెత్త ఆయనకు చెత్త ఇయ్యనంట. సో అంత పెద్ద డబ్బా తీసుకొచ్చిండు. 2-3 రోజులు అయినా పర్వాలేదు అన్నట్టు అది పెద్దది తీసుకొచ్చిండు. ఈడ సిలిండర్ పెట్టేస్తాం, ఈడ వండుకునే గిన్నెలు అవి పెట్టేస్తాం. ఇక్కడ ఎక్కువ బాసలు ఉన్నాయి, అందుకే ఇక్కడ కూడా అంతే ఖాళీగా ఉంది. ఈ కోనాకేమో బియ్యం పోసుకుంటా, బట్ ఇప్పుడు మొన్ననే తీసుకొచ్చిండు కొత్త బియ్యం బ్యాగ్, అందులో పోయాలి. ఆయన ఉన్నప్పుడు పోపిస్తా. ఈ పచ్చడిలో వచ్చేసి ఇది ఆవపిండి పచ్చడి ఏమో మా అత్తమ్మ పంపించింది, నువ్వులది అనుకుంటా, సారీ. ఇది కూడా మా అత్తమ్మ పంపించింది, ఇది మా అక్క తీసుకొచ్చింది. అండ్ ఇది ఇస్తిరి పెట్టే ఈడ పెట్టినా అనుకోకండి, ఇంట్లో చిల్లర పైసలు అవి ఇవి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రిడ్జ్ చూడండి. ఈ ఫ్రిడ్జ్ చూడండి మా చిన్నత్తయ్య ఇప్పించింది అనమాట. మా అత్తమ్మ వాళ్ళ తోటి కోడలు అవుతుంది ఆమె. మా చిన్నత్తయ్య చిన్న మామయ్య ఈ ఫ్రిడ్జ్ అయితే మా చెల్లెల పెళ్ళికి ఇప్పించిండ్రు. ఫ్రిడ్జ్ చూసేయండి. ఫ్రిడ్జ్ మొన్ననే డీప్ ఫ్రిడ్జ్ డోర్ ఇరిగింది, లేకపోతే బాగుంటుండే. అండ్ ఇట్లుందనమాట మా ఫ్రిడ్జ్. పెద్దగా ఏమి ఉండవు. నిన్న రాత్రి మా ఆయన చాక్లెట్ పట్టుకొచ్చింది నాకు, అది పెట్టిన. అయితే ఫ్రిడ్జ్ ఏమంటే నాకు ఇది ఒక దేవత. మా పెళ్ళి ఆల్మోస్ట్ సమ్మర్లో అయింది కదా, సో ఈ ఫ్రిడ్జ్ ఉండబట్టికి నేను కూరగాయలు తెచ్చుకున్నా అలా పెట్టుకోగలిగిన అనమాట. వాటర్కి చల్లనీళ్ళు లేకపోతే నేను అసలు బతకలేను. ఇంకా అత్తయ్య వాళ్ళు ఫ్రిడ్జ్ ఇప్పించారు కాబట్టి సరిపోయింది. థ్యాంక్ యూ అత్తయ్య. అండ్ ఈ వాషింగ్ మిషన్, ఈ ఫ్రిడ్జ్ వచ్చేసి సామ్సంగ్ కంపెనీ. అసలు సమ్మర్లో అయితే చాలా హెల్ప్ఫుల్ అయింది ఇది మా చెల్లె వాళ్ళకి. థ్యాంక్ యూ అత్తయ్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గిఫ్ట్. మామయ్య కూడా చెప్పు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అత్తయ్య అండ్ మామయ్య. అండ్ ఈ వాషింగ్ మిషన్ వచ్చేసి
యాక్చువల్గా మేము చెల్లె మ్యారేజ్కి ఏం తీసుకోలేదు, నార్మల్గా పెళ్లి కూతుర్ని చేసినాము. సో ఏదైనా ఒకటి గిఫ్ట్ తీసుకుందాం చెల్లెకి అనుకున్నప్పుడు వాషింగ్ మిషన్ తీసుకోవాల్సి వచ్చినుండే, ఇక్కడ లేకుండే వీళ్ళకి. సో మేమైతే ఐఎఫ్బి కంపెనీ నుంచి వాషింగ్ మిషన్ అయితే చెల్లెకి తీసుకున్నాం. ఇది చెప్పడం మర్చిపోయినా, ఈ స్టవ్ అయితే మా అత్తమ్మ వాళ్ళే తీసుకున్నారనమాట. స్టాండర్డ్గా ఉంది, ఇది మంచిగా ఉంటుంది. పొయ్యి అయితే ఎంత బరువు పెట్టినా కానీ ఏం కాదు. జర మా అక్క వాళ్ళ డెలికేట్గా ఉంటుంది, కానీ ఇది బాగుంటుంది అనమాట. మా అత్తమ్మ తీసుకొని పాలు కూడా అత్తమ్మ వాళ్ళే పొంగించినుండే. దాని తర్వాత నాకు స్టవ్ సిలిండర్ అయితే 2 మా అత్తమ్మనే ఇచ్చింది. సో గ్యాస్ ప్రాబ్లం అయితే లేదు, అయిపోయింది అనగా మొన్న కూడా తీసుకొచ్చి ఇచ్చింది. ఇల్లు చాలా బాగా కట్టిండు. ఇక్కడ వచ్చేసి పైన సామాన్ పెట్టుకోవడానికి ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా ఉంది, లైటింగ్ కూడా చాలా బాగుంటది, విండో కూడా ఉంటది. ఇది వచ్చేసి కిచెన్ ఒక 4-5 మెంబర్స్ ఉండి కూడా మనం పని చేసుకోవచ్చు. ఒక్కొక్కరి కిచెన్ అయితే చిన్నగా ఉంటుంది కానీ చాలా పెద్దగా ఉంటుంది. మా సొంతం ఇంట్లో సైదాబాద్లో కిచెన్ చిన్న ఉంటుంది కానీ ఇక్కడ చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ నుంచి కూడా చూడండి ఒకసారి కిచెన్ వ్యూ. ఆడవన్నీ పెట్టుకున్నా. అయితే దేవుని పైన బరువులు పెట్టొద్దని కమెంట్ చేసిన ఉండే ఇంతకు. సో తీసేసిన, ఆ ఎక్స్ట్రా కూడా తీసేస్తా. ఇట్లుంటుంది అనమాట. ఇది వచ్చేసి మా ఫ్రెండ్ గిఫ్ట్ చేసింది. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి అయితే గిఫ్ట్ చేసింది. ఇది చాలా బాగుంది. అసలు నాన్ స్టిక్ సెరామిక్ లాగా ఉంటుంది, అస్సలు స్టిక్ అవుతలేదు. చాలా బాగుంది. ఇలా 1 kg చికెన్ వరకు మనం కుక్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంది. ఇంకా చాపింగ్ బోర్డ్ మా హస్బెండ్ తీసుకొచ్చిండు. అదైతే మిక్సీ కూడా రిచ్ వాళ్ళ మమ్మీ ఇప్పించింది అలాంగ్ విత్ గిన్నెలు అన్నిటితో పాటు. అండ్ ఇదనమాట మా కిచెన్. నెక్స్ట్ ఇంకా బెడ్రూమ్ చూపించేస్తా. అయితే ఇది ఇక్కడ ఎందుకు పెట్టుకున్నామని డౌట్ వచ్చి ఉంటుంది మాకు. ఇక్కడ నుంచి దాసోని చూపి, కిచెన్ దగ్గర నుంచి డోర్ ఓపెన్ చేస్తే ఏంటంటే వెనక చిన్న కారిడార్ లాగా ఇచ్చిండ్రనమాట, చిన్న వాష్ ఏరియా. అయితే ఇక్కడ మాది పట్టదు వాషింగ్ మిషన్, సో అందుకని చెప్పేసి. అండ్ ఇక్కడ మాకు హ్యాంగర్స్ ఇచ్చిర్రు, ఇక్కడనే ఆరేసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి పోతే మళ్ళీ మనకి మెయిన్ డోర్ కనిపిస్తుంది. ఇవన్నీ మాకు ఉతికేసింది. దా వచ్చి వర్షం పడేటట్టు. అయితే ఇది ఇక్కడ పెట్టుకున్నాం కదా, మేము ఏం చేస్తామంటే మిషన్ వేసిన ప్రతిసారి ఇది ఇక్కడికి జరిపి ఆ నల్లకి కనెక్ట్ చేసుకొని ఈ వేస్టేజ్ పైప్ బయటికి వేసి అట్లా యూజ్ చేస్తున్నాం అనమాట. కొంచెం కష్టమే అవుతుంది, బట్ తప్పదు, ఇంకేం చేస్తాం. హాల్ అయిపోయింది, కిచెన్ అయిపోయింది, బెడ్రూమ్ చూసేద్దాం రండి. మా మోనగాడు ఇప్పుడు కొంచెం యాక్టివ్ అయిండు. వీడు ఇట్లా ఉంటుంది అనమాట. హాల్లో నుంచి వచ్చిన తర్వాత ఇదైతే వాష్రూమ్. మాకు ఇది వచ్చేసి అన్ని క్లోత్స్ వేసుకొనికే పెట్టుకున్నాం. ఇది కూడా మా ఆయన కొనుక్కొచ్చిండు. అవి 2 చైర్స్ మా అక్క తీసుకొచ్చినుండి. ఇక్కడ టేబుల్స్ లాంటివి ఏం లేవని చెప్పి. ఇది వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్. ఇదైతే కొంచెం డిజైనర్గా వచ్చింది. ఇక్కడైతే మామూలుగా ఇవి పెట్టకుండా ట్రీస్ పెట్టాలంట, ఏమన్నా చిన్న షో పీస్లు పెట్టుకోవచ్చు, బట్ మేము ఇట్లా యూజ్ చేసేస్తున్నాం. మా మోనిషా ఎంత సదిరినా ఏం చేసినా మొత్తం అంతా ఇట్లానే చేసేస్తుంది ఫ్రెండ్స్. మొత్తం అంతా పాడి చేసేస్తుంది. ఈ ర్యాక్స్ జరుగునానా. ఇది వచ్చేసి ఇక్కడ సైడ్ ర్యాక్ అనమాట, ఇట్లా వచ్చింది. క్లోజ్ చేసి మొన్న ఇంకో ఇది ఒకటి ఉట్టిపోయింది, ఇంకో కింద ఒకటి వచ్చింది మనకి. ఇదేమో హీటర్ మా ఆయన కొనుక్కొచ్చింది నా కోసమే. ఆయన అయితే చల్ల నీళ్ళు చేస్తాడు, బట్ నేను చల్లవి చెయ్యాను, నాకు అది పట్టుకొచ్చి 5 minutes పెడితే చాలా ఫుల్ హీట్ ఎక్కుతాయి అసలు. అదనమాట. ఇది వచ్చేసి అల్మారీ అనమాట. ఇది చాలా స్టాండర్డ్గా ఉంది, చాలా అంటే చాలా స్టాండర్డ్గా డిజైనర్గా ఇట్లా ఉంటుంది. ఏమో దీని మీద స్క్రాచ్లు పడ్డా కానీ తెలివాయి అంటే ఇవి అది షాప్ అతను చెప్పిండు. సో అన్నిట్లలో నాకు ఇది కొంచెం నచ్చి స్టోరేజ్ ఇచ్చిర్రు అనమాట. స్టోరేజ్కి 2 racks ఇచ్చిర్రు, తాళం ఉంది దానికి. అండ్ ఇది మా మంచం. ఈ మంచంని చూసి అందరు ఇంత పెద్ద మంచం అనేసి అంటారు. ఇది 6x6 మంచం అనమాట. ఈ అన్మార్ మంచం డ్రెస్సింగ్ టేబుల్ ఒకటే దగ్గర తీసుకున్నాము ఫర్నిచర్, కానీ ఈ బెడ్ మాత్రము మా ఆయన కొనుక్కొచ్చిండు. ఇది 10 inches బెడ్ అంట. చూడండి, నేను అటు నుంచి ఒక బెడ్షీట్ వేసిన, ఇటు నుంచి ఒక బెడ్షీట్ వేసిన. బికాస్ దీని మీద వేయనీకే బెడ్షీట్లు నాకు ఏమీ లేకుండా అప్పుడు మా అత్తమ్మ ఒకటి ఇచ్చినుండే. దాని తర్వాత నేను మీషో నుంచి ఆర్డర్ పెట్టినా కానీ దీనికి ఉంటలేవు. అయితే ఈ ఫిట్టెడ్ బెడ్షీట్స్ ఉంటాయి అనుకొని ఇవి ఆర్డర్ పెట్టినుంటి, కానీ ఇవి కూడా దీనికి ఉంటలే, ఊకే ఊడిపోతున్నాయని ఇంకో ఇవి ఆర్డర్ పెట్టినండి. బటన్స్ ఇవి పెట్టినా కాబట్టి దీనికి ఉంటుంది, లేకపోతే వేసిన ఒక్క నిమిషానికి పోతూనే ఉంటుంది. ఈ ఫ్యాన్ చెప్పు. ఈ ఫ్యాన్ వచ్చేసి మా పిన్ని వాళ్ళు గిఫ్ట్ ఇచ్చిర్రు అనమాట. మా పిన్ని అంటే మా ఆయన వాళ్ళ మేనత్త అవుతుంది. మా పెద్ద పిన్ని ఇది గిఫ్ట్గా ఇచ్చింది మా చెల్లె పెళ్ళికి.
ఇంక ఇది వచ్చేసి చిన్న పిన్ని అనుకుంటా, కృష్ణవేణి అయితే చిన్నామే, కృష్ణవేణి పిన్ని చిన్నామే కదా. మా పిన్ని అయితే ఇది గిఫ్ట్ లాగా ఇచ్చింది. ఇంకోటి ఇది కూడా సమ్మర్ లో బాగా యూజ్ అయింది. కొత్తగా ఇక్కడికి వచ్చింది కదా వీళ్ళు, అప్పుడు చాలా కొత్త గట్టింది కదా, చాలా ఉక్కపోత కనిపించింది. కానీ ఇది కూడా చాలా హెల్ప్ఫుల్ అయింది. ఇంకా మా పిన్ని ఫోన్ చేసి ఫ్యాన్ పనిచేస్తుంది అంటే సూపర్ గా పనిచేస్తుంది సమ్మర్ లో అని అయితే చెప్పినాం. మా మోనిషా చూడండి నన్ను వాయిస్ ఓవర్ చెప్పనియట్లేదు. ఇంకా అక్కడైతే మా ఇద్దరు బట్టలు పెట్టుకున్నాం అనమాట. అండ్ అక్కడ నేను అప్పుడప్పుడు వేసుకునే డ్రెస్సులు, నాకు పార్టీ వేర్ గీటీ వేర్ అన్నీ అవే బట్టలు నావి, అన్నీ అవే. ఇంకా కొత్తగా అయితే ఏమీ లేవన్నమాట. అన్మార్లు అయితే మొత్తం ఎంటీ, చూపిస్తే మీరు నవ్వుతారు, అందుకే ఓపెన్ చేస్తలేను. అండ్ ఆ బొమ్మ నాకు రీసెంట్గా రితిష వాళ్ళ మమ్మీ కొని పంపించింది అనమాట. బికాజ్ నేను ఆ బొమ్మని పక్కన పెట్టుకొని వండుకునే అలవాటు ఉంది నాకు. సేమ్ అట్లాంటిదే ఒకటి ఉండే, అది ఇంటికాడ ఉంది. సో అలాంటిదే కొని మళ్ళీ పంపించింది అనమాట. వీళ్ళైతే చాలా బాగా కట్టింది అంకుల్. ఇక్కడ బెడ్ వచ్చినా కానీ ఇక్కడ మళ్ళీ ఒక 2 మెంబర్స్ పడుకునేంత ప్లేస్ ఉంది. చాలా మంచిగా కట్టిరు. ఇక్కడ కూడా ఉంటుంది, చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంటుంది ఇల్లు. 1 BHK కానీ చాలా బాగుంటుంది. అయితే ఈ వీడియో చాలా ఇంటర్వెల్స్ తీసుకొని చేసినాం అనమాట. బికాజ్ మోనిషా ఒకసారి లేచింది అండ్ వేరే వాళ్ళు వచ్చిరనమాట. సో అట్లా కొంచెం డిస్టర్బ్ అయింది. అయితే ఈ ఫర్నిచర్ విషయానికి వచ్చేస్తే ఏమంటే, ఈ మంచం కాస్ట్ చాలామంది అడిగినరు. ఓన్లీ మంచం కాస్ట్ అయితే 26K. అండ్ పరుపు అయితే మ్యాట్రెస్ మా ఆయన తీసుకొచ్చిండు, అది 20K అని చెప్పిండ్రు. ఆయన డైరెక్ట్ అక్కడ నుంచి తీసుకున్నారంట, లైక్ ఇది ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతుందో అక్కడ. మా హస్బెండ్ అయితే ఇది మ్యాట్రెస్ కాస్ట్ 20K అని చెప్పిండ్రు. అండ్ ఇంకొకటి ఏమంటే, మన సబ్స్క్రైబర్ అనమాట అక్క, సంధ్య అక్క అని ఉంటుంది, ఫ్రమ్ USA. అయితే అక్క నాకు ఎగ్జాక్ట్లీ నా మ్యారేజ్కి 2 days ఉందనంగా అనుకుంటా, ఇంకా అప్పటికి ఫర్నిచర్ కొనలేదు. నీకు ఏదో గిఫ్ట్ చేస్తా, ఏదో ఒకటి గిఫ్ట్ చేస్తా, ఫోన్పే నెంబర్ చెప్పు అనేసి అన్నది. పాప మా అక్కకి అక్కడ నుంచి పంపించి అది లేకపోయినా కానీ ఇండియాలో ఎవరికో చెప్పి వాళ్ళతో నాకు 10K ఫోన్పే చేయించింది అనమాట. యాక్చువల్లీ అయితే అక్క శారీ కొనుక్కోమన్నది. బట్ నేను ఏం చేసిన అంటే, అప్పటికి అన్ని శారీస్ కొనేసినాం కదా, శారీస్ కంటే ఏమైనా వస్తువు కొంటే బాగుంటుందని చెప్పి ఈ ఫర్నిచర్కి వెళ్ళేటప్పుడు ఈ అన్మారి ఉంది కదా, ఎగ్జాక్ట్లీ 10K పడింది అనమాట నాకు. సో అక్క గుర్తే అనుకోవాలి, అన్మారి అయితే అక్క కొనిచ్చిందని అనుకోవాలి. ఇంకొకటి ఏమంటే, ఈ మిగతా ఫర్నిచర్ అంతా మేము తీసేసుకున్నాము అదనమాట. అండ్ ఇంకా మన సబ్స్క్రైబర్స్ చాలామంది మీ అడ్రస్ పెట్టండి గిఫ్ట్ పంపిస్తామని అన్నారు. కానీ బట్ పెళ్ళి అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత ఇంకెందుకు అని చెప్పి నాకు అడ్రస్ పెట్టాలనిపించలే అనమాట. బట్ ఆ అక్క చాలా రోజుల నుంచి నాకు కాంటాక్ట్లో ఉన్నారు, మంచిగా మెసేజ్ చేస్తారు, మంచి చెడు కనుక్కుంటారు. అండ్ నేను కూడా నా పర్సనల్స్ కూడా షేర్ చేసుకుంటా. సో అక్క ఇచ్చిన 10K తోటి అయితే అల్మారీ తీసుకున్నా అది. అండ్ మా పెళ్ళికి అందరూ గిఫ్ట్లు కొనిచ్చారు, అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇవన్నమాట నా పెళ్ళికి వచ్చిన గిఫ్ట్లు అయితే. అందరికీ థ్యాంక్స్, హ్యూజ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అండ్ మా ఆయన ఆఫీస్ వాళ్ళు ఒక ఫ్లిప్కార్ట్ కూపన్ ఇచ్చిండ్రు అనమాట, 9K అనుకుంటా. సో ఆ 9Kలో ఒక ప్రొజెక్టర్ తీసుకున్నాం, మా సౌండ్ బాక్స్లు అవి తీసుకున్నాం అనమాట. ఆఫీస్ వాళ్ళకు కూడా చాలా చాలా థ్యాంక్స్, అందరికీ చాలా 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 థ్యాంక్స్. ఇదనమాట మా చెల్లెలు హోమ్ టూర్ వచ్చేసి. మీరు ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి, అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.